పొన్నగంటాకు పెసరపప్పు కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనె వేసి అందులో పోపు గింజలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మరియు పచ్చిమిరపకాయలను కూడా వేసి 1 నిమిషం ఆగి ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేగనిద్దాం. అటు ఇటు కలుపుకొని కడిగి పెట్టుకున్న పొన్నగంటాకుని కూడా వేసుకుందాం. చిటికెడు పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఆకుని బాగా మగ్గనిద్దాం. ఆ తర్వాత మూత తీసుకొని తగినంత కారం వేసి కలుపుకుందాం. ముందుగా 1 గంట పాటు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. పప్పు పలుకిచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. పొన్నగంటి పెసరపప్పు కర్రీ రెడీ.